వేదికను అలంకరించిన పెద్దలకి, వేదిక ముందున్న మిత్రులందరికీ నా వందనం. మనమందరం రోజు సొసైటీలోనే వర్క్ చేస్తున్నాం. సొసైటీ అంటే మనము మనతో ఉండేవాళ్ళు. మనం ఈరోజు ఇక్కడ ఎందుకు ఒక వేదిక పెట్టుకొని చర్చించాలి, జనాలకి ఏదైనా చెయ్యాలి అని మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం ఒక అడుగు అంటే మన వంతుగా ఏదో ఒకటి చేయాలి, మేము సైతం సొసైటీ కోసం ఒక అడుగు బయట వాళ్ళకి చెప్పాలి, ప్రపంచానికి ఇది తెలియచేయాలి అని ఒక అడుగు వేసినందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను. ఈ గ్రూప్లో ఉన్నందుకు కూడా నేను చాలా ఆనందపడుతున్నాను. నన్ను చూసి ఇంకొక 10 మంది ఒక అమ్మాయిగా, ఒక లేడీగా బయట రావాలంటే ఆ మీటింగ్కి ఎందుకు వెళ్తావు, నీకు ఏం తెలుసు, ఒక ఓటు గురించి నీ ఏజ్ అంతుందా, లేదంటే దాని గురించి మాట్లాడే చర్చించేంత నీ వయసు ఉందా, అంత అనుభవం ఉందా మీకు అని అంటే నేను అవన్నీ కూడా కాదు. ఫస్ట్ నేనంటూ ఒకదాన్ని వచ్చి బయటికి వస్తే నాలాగా చూసి ఒక 10 మంది వస్తారు. అలాగే నేను ఒక 10 మంది సొసైటీతోనే వర్క్ చేస్తాం. మేము సైకాలజిస్ట్ అంటే నేను రోజు కౌన్సిలింగ్స్ అని కానీ, ఒక గ్రూప్ కానీ, స్కూల్ కానీ, కాలేజెస్ కానీ వెళ్ళినప్పుడు ఒక సొసైటీతో మాట్లాడడం అంటూ, ఇంటరాక్షన్ అంటూ జరుగుతుంది. సో నేను ఇక్కడ మేధావులతో చర్చలో కూర్చొని చర్చించడానికి కాకపోయినా కూడా అట్లీస్ట్ ఆ చర్చలో తెలుసుకున్న విషయాల్ని ఈ సంవత్సరం, రేపు సంవత్సరం, లేదంటే ఒక 10 సంవత్సరాలు నేను చెప్పగలిగితే అట్లీస్ట్ భావితరాలకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ అవకాశం కల్పించిన పవన్ గారికి చాలా కృతజ్ఞురాలని. నేను ముఖ్యంగా చెప్పేదేమంటే, ఓటుకి నోటు మనం ఈజీగా డబ్బులు తీసుకోవద్దు అని చెప్పినంత ఈజీ కాదు. ఎందుకంటే కవర్లో పెట్టి మనమే చూస్తున్నాం. కవర్లో పెట్టి ఇంట్లో మనం ఉన్నా లేకున్నా ఆ కవర్ ఇంటికి ఇచ్చేసి వెళ్తున్నారు. ఎన్ని ఓట్స్ ఉన్నాయి మీ ఇంట్లో అని చెప్పి ఒక కవర్ చెప్పి ఇంట్లో ఇచ్చేసి వెళ్తారు. ఈ మంత్ అంతా అదే జరుగుతుంది. మనకి తెలిసినా తెలియకపోయినా నిజమైతే అదే. మీరు కొన్ని స్ట్రీట్స్లో చూస్తే మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఆ ఓటుకి సరిపడా 500 కానీ 1000 రూపాయలు కానీ దాన్ని బట్టి ఆ కవర్ ఇంటికి చేర్చేసి వెళ్తున్నారు. ఆ డబ్బు తీసుకున్న తర్వాత కొంతమంది అయితే వెనక్కి ఇచ్చేస్తున్నారు. అట్లా ఇచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగా తీసుకొని మన ఇంటికి వచ్చిన డబ్బుని మనం ఎందుకు వెనక్కి ఇవ్వాలి? ఇది మన డబ్బు. సైకలాజికల్గా ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఈ గవర్నమెంట్కి మనం ట్యాక్స్ పే చేస్తున్నాము, మన డబ్బులే గవర్నమెంట్ యూజ్ చేసుకుంటుంది, ఆ డబ్బు మళ్ళీ మనకు వెనక్కి వచ్చింది. మేబీ మనకి 500 1000 రూపాయలు ఒక పెద్ద అమౌంట్ కాకపోవచ్చు. అదే ఒక పేదవాడి ఇంటికి వెళ్ళినప్పుడు అది ఒక కరెంటు బిల్లుకో ఇంకో దానికో ఉపయోగపడుతుందని ఆ డబ్బు నాకు ఇస్తున్నారు కదా అని తీసేసుకుంటున్నారు. డబ్బు తీసుకోవాలి అని ఇంటెన్షన్ లేకపోయినా మన ఇంటికి వచ్చిన లక్ష్మిని, కవర్ని మనం మళ్ళీ వెనక్కి పంపినా ఏమవుతుంది? ఆ అమౌంట్ మళ్ళీ ఇంకో దళారి అంటే ఎవరైతే ఇచ్చారో అతను మళ్ళీ ఇంకొక డైరెక్ట్ నాయకుడికి వెనక్కి వెళ్ళదు. సో మధ్యలో ఎవరో తింటారు. ఆ ఎవరో తినే డబ్బులు మనమే తిందాం కదా అని సైకలాజికల్గా ఫిక్స్ అయిపోయినారు జనాలు. అందుకు డబ్బు స్ప్రెడ్ అయిపోతుంది, తీసుకుంటున్నారు. అది కూడా అడిక్షన్ లాగా అనమాట. కొంచెం ఎలక్షన్ వస్తుందంటే మేము కౌన్సిలింగ్ కూడా వేస్తాం. కౌన్సిలింగ్కి వస్తారు మాకు, అమ్మ రేపు నెల కౌన్సిలింగ్ వేసేనా అని. అంటే మా ఫ్యామిలీ అది చాలా సీరియస్ ఇష్యూ ఉంటుంది, ఫ్యామిలీనే ఉంటుంది. మేడం ఎలక్షన్ టైం మేడం, రోజు పోతే 500 డబ్బులు వస్తాయి మాకు, ఇల్లు గడుస్తుంది, పిల్లలకి అన్నం పెట్టుకోవచ్చు క్యాంపెయినింగ్కి వెళ్తే. అలాగే నేను ఇంట్లో ఉండకుండా బయటికి వస్తే ఎప్పుడు డబ్బులు ఇస్తారో మేడం. అంత అలవాటు పడిపోయినారు మగవాళ్ళు. అలవాట్లకి సిగరెట్లో మందో ఎట్లా అలవాటు పడినారో, ఎలక్షన్ టైం వచ్చిందంటే కొంచెం డబ్బులు సంపాదించుకునే సమయము, రైతు పంట కోతకి ఈ టైంలో వస్తుంది అన్నట్టు ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్కరు ఆ టైం వస్తే ఒక 10,000 ఒక 20,000 మనిషిని బట్టి, ఆ ఏరియాని బట్టి, వచ్చే డబ్బులను బట్టి అలవాటు అయిపోయింది. మేడం ఇప్పుడు సంపాదించుకుంటే మళ్ళీ ఎప్పుడో కదా, అయినా మా డబ్బులు ఎందుకమ్మా డబ్బులు తీసుకుంటారు అంటే, మేడం మా డబ్బులు మనకి ఇస్తా ఉన్నారు మేడం, ఏమన్నా కొత్తగా వాళ్ళు చెట్టు నుంచి కోసిస్తున్నారా, వాళ్ళ ఇంట్లోంచి ఇస్తున్నారా మేడం అని అంటారు. అట్లా డబ్బు తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే అందరు ఇస్తారు, అందరు కవర్స్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళకి అనిపిస్తుంది అనమాట, ఓ వీళ్ళు 500 ఇచ్చినారు, వీళ్ళు ఇంకో పార్టీ వాళ్ళు 1000 ఇచ్చినారు, 1000 ఇచ్చిన వాళ్ళకే ఇవాళ మనకి ఎక్కువ డబ్బులు ఇచ్చినారు కదా అంటే అతను మంచోడా చెడ్డోడా అవన్నీ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఆ టయానికి ఆ మైండ్లో ఏమొస్తుందంటే, ఆ నైట్ ముందు రోజు నైట్ ఎవరు డబ్బులు ఇచ్చినారో వాళ్ళకి వేసేయాలి.
అంటే వాళ్ళకి ఏమి ప్రపంచం మనమంటే చదువుకున్నారో బయటికి వస్తున్నారో లేకపోతే ఏదో, కానీ మీరు పల్లెలో ఒక షేర్ ఆటో వెళ్ళినా కూడా ఇక్కడ నుంచి రిమ్స్కి వెళ్తాం మేము ఆటోలో, ఒక 20 మినిట్స్ ట్రావెల్ చేస్తాము. 20 మినిట్స్లో మాకు ఎంత లెసన్ అంటే నేను జనాల నుంచే నేర్చుకున్నాను. కౌన్సిలింగ్లో కూడా ఏదైనా మాట్లాడాలంటే కూడా ఆ 20 మినిట్స్లో కంప్లీట్ దేశ రాజకీయాలు, ప్రపంచ రాజకీయాలు కూడా మాట్లాడతాడు. ఒక ఆటో డ్రైవర్కి మామూలు పల్లెల వాళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా నాలెడ్జ్ ఉంటుంది. అప్పుడు ఏమంటే పల్లెల్లో కూర్చునేవాళ్ళు, ఒక సాయంకాలం పూటో ఏదన్నా టైంలోనో ఒక మీటింగ్ పెట్టుకొని పలానా నాయకుడిది పలానా ఇది అని చర్చించేవాళ్ళు. ఇప్పుడు అంత టైం లేదు. ఏదో మనకి డబ్బులు వస్తున్నాయి తీసేసుకున్నాం, పరిగెట్టే హడావిడి. ఇప్పుడు మన సర్వైవలే కష్టంగా ఉంది. ఒక జీవించాలంటే ఒక మనిషి అప్పుడు ఒక మగవాడు వ్యవసాయం చేసో లేదంటే ఏదో ఒక వృత్తి చేసి డబ్బులు తీసుకొని వస్తే ఆడవాళ్ళు ఇంట్లో వంట వండి ఇంటి పనులు ఏమన్నా చక్కబెట్టి వీలైతే పొలానికి వెళ్ళి తోడు, సాయంకాలం పూట మగవాళ్ళు కూర్చునే చోట మగవాళ్ళు, ఆడవాళ్ళు కూర్చునే చోట ఆడవాళ్ళు, అలా ఒక కుటుంబ వ్యవస్థ కానీ ఒక ఊరే ఒక కుటుంబ వ్యవస్థలాగా ఉండేది. సో అప్పుడు ఆ ఊర్లో పలానా అతను మంచివాడు, పలానా అతనికి ఓటేయాలి, అతను మన వీధిని కానీ మన ఊరిని కానీ మన వాడని కానీ లైట్లు వేసో వీధి దీపాలు వెలిగించో ఏదైనా హెల్ప్ చేసినాడు అని తెలిసేది. అంతెందుకు మా చిన్నప్పుడు కూడా మేము కందులోబుల్ రెడ్డి సందులో ఉండేవాళ్ళం. అక్కడ ఏదైనా ఆ చిన్న ఒక పార్టీ గురించి అని కాదు, ఆయన గురించి చెప్తున్నాను నేను, చెప్పాలి కాబట్టి. మా చిన్నప్పుడు నీళ్ళు రాలేదు అంటే మా సందంతా మేమంతా కలిపి మా ఫాదర్ వాళ్ళు వెళ్ళేవాళ్ళు. వెళ్ళి సార్ మాకు నీళ్లు రావట్లేదు సార్ అంటే ఆయన స్పందించేవాడు. ఒక లీడర్ అంటే వచ్చి ఆయన బయటికి వచ్చి ఎందుకు నీళ్లు రావట్లేదు మున్సిపాలిటీకి అప్పటికప్పుడు కాల్ చేసేవాడు. ఏమయ్యా ఈ నైట్ టైంలో నీళ్లు వదలట్లేదు నువ్వు, ఇక్కడ ఉండే వాళ్ళకి ఇబ్బంది కదా అని ఒక లీడర్ స్పందించేవాడు. పంపించి మాకు అక్కడ ఆ ఏరియా రాజారెడ్డి స్ట్రీట్ DCC బ్యాంక్ నుంచి చివరి దాకా మారుతి నగర్ దాకా వాటర్ ప్రాబ్లం అంటే సాల్వ్ అయిందంటే కందులోబుల్ రెడ్డి గారి వల్లే ఎలక్షన్ టైంలో. అట్లా ఒక లీడర్ అని అంటే ప్రతి ఒక్కరికి తెలిసేది ఆయన ఏం చేస్తాడు, ఆయన ఎవరికైనా హెల్ప్ అవుతాడా అని. అలానే బోలా పద్మావతి గారు, ఆమె పార్టీలకు అతీతం. నేను చెప్తున్నాను పార్టీలను తీసుకోవడం కాదు, ఒక మనిషిగా ఒక లేడీగా ఆమె వరదలు వచ్చినాయంటే ఆమె గబగబా బయటకు వచ్చేస్తుంది. వచ్చి ఆ రోజు వంట ఏం చేయాలి, ఆ పిల్లలు వాళ్ళు వండుకునేది లేదు కదా, ఫస్ట్ అన్నం ప్యాకెట్లు పంచడము లేదంటే వీధి లైట్లు వేయించడము. ఆ మారుతి నగర్ ఒక ఏరియాని నేమే తీసేసి బోలా పద్మావతి నగర్ అని పెట్టినారు. అంటే అలాంటి లీడర్స్ ఉండేవాళ్ళు మనం సొసైటీకి ఏమన్నా చెయ్యాలి అని. ఇప్పుడు అది గుర్తించేంత టైము లేదు, అంతే బిజీగా ఉంటున్నాము. అలాంటి నాయకులు కూడా చాలా రేర్గా కనబడుతున్నారు. మనం ఫస్ట్ డబ్బులు పోసి సీట్ కొనాలి, ఆ డబ్బుల్ని సంపాదించుకోవాలి. అది సంపాదించుకోవాలి అన్నప్పుడు ప్రెషర్లో మంచివాడు కూడా మనం చేయాలనిపించి కూడా చేయలేకపోతున్నారు. ప్రతి ఒక్కరికి చేయాలని ఉంటుంది, ప్రతి ఒక్కరు చెడ్డవాళ్ళుగా, నేను పుట్టుకతోనే చెడ్డవాడిగా ఎవ్వరు ఉండరు. ఆ సిచ్యువేషన్స్ అవన్నీ కూడా మనిషిని మారుస్తాయి. అలా మారిపోయే క్రమంలో తన అన్నీ వదిలేసుకుంటూ వస్తున్నాం. అవన్నీ మళ్ళీ వెనక్కి రావాలి అంటే ఒక వ్యవస్థ, ఎవరో ఒకరు ఒక రిటైర్డ్ అయిన IAS ఆఫీసరో IPS ఆఫీసరో ఒక టీచరో ఒక లాయరో ఎవరో ఒకరు, లేదు మన ప్రపంచం గురించి 4 మాటలు తెలిసినా కూడా మన ఏరియాలో కానీ ఎక్కడో ఒక చోట చర్చ, ఒక టీ స్టాల్ దగ్గరైనా పర్లేదు, మన వీధికి ఇది లైట్లు వేసినారు అంటే కనీసం మీరు ఉన్న ఏరియాలో ఎవరు మంచి లీడర్ ఉన్నారు అనేది మీరు ప్రజలకి చెప్పగలిగితే, మీ తెలిసిన స్టూడెంట్స్ కానీ, ఇప్పుడు ఓటు వేసేదంతా స్టూడెంట్సే, ఆల్మోస్ట్ యంగ్స్టర్స్, వాళ్ళకి ఏం తెలియదు. సో ఓట్ అంటే ఇది. ఇప్పుడు మేమైనా కూడా సార్ వాళ్ళు ప్రయత్నం ఏమి అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎవరికి తెలియదు ఇవన్నీ అని కాదు, వీళ్ళ ద్వారా కొత్తగా ఓటు వేయబోయే పిల్లలు ఎవరైతే జనరేషన్ ఉందో న్యూ జనరేషన్కి ఈ మెసేజ్ పాస్ ఆన్ అవ్వాలి. ఒక ఓటు ఎంత ఇంపార్టెంట్, ఒక ఓటు వల్ల ఏం జరుగుతుంది, అసలు ఓటు వేస్తున్నారా, మన రైట్ అంటున్నాం, అలాగే మన రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి. రైట్స్ అడుగుతాం, వచ్చి అవును సార్ పోలీస్ స్టేషన్కి వస్తారు, అవును సార్ నన్ను ఎందుకు అరెస్ట్ చేసినారు, ఎందుకు నన్ను రమ్మన్నారు స్టేషన్ కని ఫైట్ చేస్తారు. అలాగే రెస్పాన్సిబుల్గా ఉంటున్నావా నువ్వు, నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, నీ ఏరియాలో ఉండే లీడర్ ఎలాంటి వాడు, తను నీకేమైనా చేస్తాడా, రేపు నువ్వు వెళ్ళి మళ్ళీ ధైర్యంగా వెళ్ళి అతన్ని ఏ టైంలో అయినా అర్ధరాత్రి అయినా లేపి అడగలవా, సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది మీరు ఇది సాల్వ్ చేయగలరా అని అతన్ని మీరు ఎన్నుకోండి. ఆ మినిమం మెసేజ్, పెద్ద పెద్ద మెసేజెస్ కూడా ఏం అవసరం లేదు, ఇది చేసినారు అది సార్ చెప్పినారు. ఇప్పుడు సంక్షేమ పథకాలు, ఆ పథకం వల్ల మనకి ఎంత లాభం, ఈరోజు మనకి డబ్బులు వచ్చిందా అదొక్కటే చూసుకుంటున్నావమ్మా, ఆ డబ్బులు ఎక్కడివి, ఈ డబ్బులు ఇప్పుడు ఇస్తున్నారు, ఫ్యూచర్లో నీ పిల్లలకి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి,
అవేర్నెస్ లేదు. కంప్లీట్గా ఏమవుతుంది, కాన్సిక్వెన్సెస్ ఏమొస్తాయి, ఫ్యూచర్ జనరేషన్స్కి ఏంటి అనేది చెప్పగలిగిన వాళ్ళు లేరు. అలాంటి వక్తలు రావాలి అని చెప్పి ఇలాంటి మీటింగ్స్ అవసరం. అలాంటి మెసేజ్ పాస్ ఆన్ అవ్వాలని చెప్పే ఈ కూడిక, ఈ కలయిక. అంటే ప్రతి ఒక్కరూ చాలామంది రావాలనుకుంటారు. మన టైం సహకరించనో ఏదో చాలా మనము ఈరోజు మనకు కూడా చాలా పనులు ఉంటాయి. కానీ ఒక చిన్న ప్రయత్నం అన్నమాట, ఏదన్నా చెయ్యాలి. పెద్దగా ఏదో చేయకపోయినా కూడా లీడర్స్గా పెద్దగా మనం ఏం చేయని అవసరం లేదు. ఎలక్షన్లో నిలబడి సాయం చేయాలని కాదు, మన చుట్టుపక్కల వాళ్ళకి అవేర్నెస్. ఏం జరుగుతుంది, నువ్వు పలానోడికి ఓటేస్తా అన్నావు, అట్లీస్ట్ మీరు చెప్పండి ఎందుకు వేస్తున్నావు, ఎందుకు వేయకూడదు అని చెప్పండి. ఒకసారి ఆలోచిస్తాడు. 10 మంది కాకపోయినా స్టూడెంట్స్ అయినా ఆలోచిస్తారు. మినిమం కాలేజ్ లెవెల్కి వెళ్ళినప్పుడో, కాలేజ్లో మీటింగ్ పెట్టినప్పుడో, లేదంటే మీకు కనపడిన వాళ్ళతోనో చెప్పినప్పుడు వాడు ఇంటికి వెళ్ళి ఖాళీగా ఉన్నప్పుడో ఆలోచించేటప్పుడు అర్థమవుతుంది అనమాట. నేను ఈ ఓటు ఎందుకు వేయాలి, ఇతనికే ఎందుకు వేయాలి అనే ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. ఆ ఆలోచనని మీరు మొలకెత్తించాలి. ఆ ప్రయత్నం కోసమే మనం ఇక్కడ దాకా వచ్చాము. ఈ అవకాశం అందించిన పవన్ గారికి, నేను ఈ సభలో మాట్లాడేంత అనుభవం కానీ అంత పెద్దదాన్ని కాదు. నేను ఏమంటే నన్ను చూసి ఇంకో 10 మంది వచ్చి ఇలాంటి సభలు ఇంకొక 100 జరిగి అట్లీస్ట్ ఒక 100 మంది ఓటు ఇంపార్టెన్స్ గురించి కానీ, ఓటు ఎందుకు వేయాలన్న రెస్పాన్సిబిలిటీ తీసుకొని కానీ, డబ్బులు తీసుకొని ఓటు వేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. మేడం మేము ట్రిప్కి వెళ్ళాలి, ఎంతో బాగా చదువుకున్న వాళ్ళే, ఏముందిలే మేడం 2 రోజులు లీవ్ వస్తుంది, ఎలక్షన్ రోజు లీవ్ ఉంటుంది మేడం, ఆ రోజు అమ్మ మీ ఓటు ఉంది కదండి మీరు అని అంటే, ఏముందిలే మేడం ఓటు అని, ఏమవుతుంది మనం వేస్తే ఏమవుతుంది, వేయకుంటే ఏమవుతుందని. కానీ మన రెస్పాన్సిబిలిటీ ఓటు వేయాలి, మన చాయిస్. మనం ఒక డ్రెస్ కావాలంటే ఒక 10 షాపులు వెతికి చూస్ చేసుకుంటాం. అలాగే ఒక మన లీడర్ని ఎవరైతే మనల్ని పాలిస్తారో వాళ్ళని మనము చూస్ చేసుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఆలోచించాలి అనే ఆలోచన ప్రజల్లో రేకెత్తించడం కోసమే ఈ మీటింగ్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను సవినయంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.